భారతీయుడు 2 సెన్సార్ రిపోర్ట్. ఆ సన్నివేశం బ్లర్, ఆ డైలాగులు కూడా తొలగింపు. రన్ టైం ఎంతో తెలుసుకుందాం. చాలా రోజుల వరకు సౌత్ ఇండియా నుండి పెద్దగా పాన్ ఇండియా చిత్రాలు ఏమీ విడుదలకు సిద్ధంగా లేవు. కల్కి రిలీజ్ అయి 2 వారాలు అవుతున్నా పాన్ ఇండియా సినిమా ఏమీ రిలీజ్ కాలేదు. అందుకే కల్కి 2898 ఏడీ హవా ఇంకా కొద్ది రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఇండియన్ 2 భారతీయుడు 2 రంగంలోకి దిగనుంది. ఈ మూవీ రిలీజ్ అయిన చాలా రోజుల వరకు ఇతర పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ లేకపోవడంతో ఇండియా 2కు ప్లస్గా మారింది. అయితే కల్కి 2898 ఏడీ దెబ్బకు బాలీవుడ్ సినిమాలు సైతం పోస్ట్పోన్ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ పూర్తయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ ఇండియన్ 2కు యూ/ఏ సర్టిఫికెట్ను అందించింది. కమల్ హాసన్ హీరోగా నటించిన ఇండియన్ 2లో పలు మార్పులు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆదేశించింది. అందులో భాగంగా 7 ఇంగ్లీష్, తమిళ పదాలను తొలగించమని చెప్పినట్టు తెలుస్తుంది. దీంతోపాటు 5 అత్యవసరమైన మార్పులు చేసింది. స్మోకింగ్ సీన్స్ వచ్చినప్పుడు పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ స్పష్టంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోమన్నారు. లంచం మార్కెట్ అనే లేబుల్ను తొలగించమన్నారు. ఎక్స్పోజింగ్ ఎక్కువగా ఉన్న సీన్లో బాడీని కాస్త బ్లర్ చేయమన్నారు. అంతేకాకుండా ఇండియన్ 2 సినిమాలో ఇండియన్, డర్టీ ఇండియన్తో పాటు మరొక ఇంగ్లీష్ బూతును కూడా మార్చమని సిబిఎఫ్సి ఆదేశించినట్టు సమాచారం. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ 2లో కొంచెం కాపీరైట్ కంటెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దాని నుండి తర్వాత ఎలాంటి సమస్యలు రాకుండా మూవీ టీమ్ను ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోమని సలహా ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఇప్పటికే మేకర్స్ ఆ సర్టిఫికెట్ను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక సిబిఎఫ్సి చెప్పిన మార్పులన్నీ చేసిన తర్వాత ఇండియన్ 2 జూలై 12న తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదలకు సిద్ధమవబోతుంది. అయితే జూలై 12 వరకు ఇతర సినిమాలేవీ లేకపోవడం కల్కి 2898 ఏడీకి ప్లస్గా మారింది. 1000 కోట్ల క్లబ్లో కల్కి 2898 ఏడీ చిత్రం అవలీలగా చేరబోతుంది. భారతీయుడు 2 విషయానికి వస్తే అన్ని మార్పులు చేసిన తర్వాత సినిమా నిడివి 3 గంటలు అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 3 గంటల నిడివితో ఉన్న పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు ఇండియన్ 2 కూడా ఆ లిస్టులో యాడ్ అవ్వనుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే 1996లో విడుదలైన భారతీయుడుకు సీక్వెల్గా ఇండియన్ 2 సినిమాని చేస్తున్నారు శంకర్. ఈ సినిమాలో నటించడం కోసం కమల్ హాసన్ 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. తాజాగా కల్కి 2898 ఏడీలో చిన్న పాత్రలో మెరిశారు కమల్ హాసన్. పాత్ర నిడివి చిన్నదే, కానీ సినిమాకు ఆ పాత్రే కీలకంగా మారింది. దీంతో ఈ మూవీ రిజల్ట్ ఇండియన్ 2పై పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా చేసింది. ఇప్పటికే పలుమార్లు విడుదలను వాయిదా వేసుకున్న ఇండియన్ 2 జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతుంది అన్నది. దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి వ్యూవర్స్.